ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. సరే పోనీ ఏదో రాజకీయపరమైన సిచ్యువేషన్స్ వల్ల మీ నాన్నగారు కూడా చెప్పుకొచ్చారు, సీఎంని ఎవరినో చేస్తానని ఆయనే ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయాం. ఓకే, బాగానే ఉంది. రాంగ్ ప్రామిసులు చేసి గెలిచేసి దాని తర్వాత ఇలాంటి మాటలు మీరు చెప్తుంటారు. ఓకే సరే, అప్పటికి కూడా కొన్నిళ్ళే మొదటిసారి పోటీ చేశారు. కేసీఆర్ గారు ఉద్యమానికి ఒక ఫేజ్ గా ముందు నడిపించారనే ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. కానీ రెండోసారి కూడా మీరు పోటీ చేసినప్పుడు అప్పటికి మీకు ఒక స్థిరత్వం వచ్చిందిగా, మీ పార్టీకి ఒక స్థిరత్వం వచ్చిందిగా. అప్పటికైనా ఈ ఉద్యమకారులకి లేదా వాళ్ళ ఫ్యామిలీలకి లేదా వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకి మీరు అప్పటికైనా సీట్లు ఇచ్చారా? లేదు, ఎప్పటికీ లేదు. కానీ మీ పార్టీకి ఎప్పుడైతే విలువ తగ్గుతుందో ఆ రోజు ఉద్యమకారులు గుర్తొస్తారు, తెలంగాణ పోరాటం గుర్తొస్తుంది, తెలంగాణ పోరాట స్ఫూర్తి మీలో పొంగుకు వస్తుంది. అది ఏ విధంగా అనేది మీరు మీకు ప్రశ్నించుకోవాలి. ఇప్పటికీ చూస్తున్నా అంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటున్నారు. ఎందుకు లేదు? చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే మీరు మీ ఫ్యామిలీ రాజకీయాలు చేయడం వల్ల ఆ సమస్యలు బయటకు రావు. ఇప్పుడు ఒక పార్టీలో పలు విధాలు అంటే పలు రకాలైన మనుషులు ఉండడం వల్ల ఒక్కొక్క సమస్య వస్తుంది, వాళ్ళు తీసుకొస్తారు. మొత్తం పార్టీయే మీరు నడిపి మొత్తం గవర్నమెంటే మీ ఫ్యామిలీ నడుపుతున్నప్పుడు సమస్యలు ఎవరిని లేవనెత్తుతాడు? ఇప్పుడు మీలో మీకు డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి కవిత గారు ఇప్పుడు బయటకు వచ్చి ఇంకో పార్టీ పెట్టారు కాబట్టి ఆవిడ ఇప్పుడు చెప్తున్నారు సమస్యల గురించి. ఆ రోజు ఆవిడకి తెలిసి సమస్యల గురించి, కానీ ఆ రోజు ఎత్తలే. ఈరోజు కొత్త పార్టీ పెట్టాం కాబట్టి ఇప్పుడు సమస్యలు గుర్తుకొస్తాయి. ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ విషయానికి వస్తే అందులో ఎమ్మెల్యేలు ఇందులోకి మారుతారు, ఇందులో ఎమ్మెల్యేలు అందులోకి మారుతారు. వాళ్ళు ఓడిపోతే ఆ ఎమ్మెల్యేలు ఇందులోకి వస్తారు, వీళ్ళు ఓడిపోతే ఆ ఎమ్మెల్యేలు అందులోకి వెళ్తారు. మీరు మారి మీరు ఒక పరిపాలన అంటే మీరు యాక్చువల్లీ పాలిటిక్స్ అంటే ప్రజాసేవ, దాన్ని మీరు పరిపాలన తీసుకొచ్చారు. ఓకే, మీరు రాజులు, అందుకే పరిపాలన చేస్తున్నారు. మీరే మారి పార్టీల్లో పరిపాలన చేసేదానికి ఇంకా సామాన్య ప్రజలు ఎప్పుడండి? వాళ్ళకి ఎప్పుడు బాగా జరుగుతుంది?